ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే పేద కుంచెవాడుండేవాడు. అతని ఇల్లు చిన్నది, సంపాదన తక్కువ, జీవితం కష్టాలతో నిండిపోయుండేది. అయినా ప్రతిరోజు సాయంత్రం అతని ఇంటి ముందు ఒక చిన్న నూనె దీపం వెలిగేది. ఆ దీపం అతనికి చాలా ప్రత్యేకం. గ్రామస్థులడిగేవారు, రాఘవ, తిండి కష్టంగా దొరుకుతుంటే నూనె దీపం ఎందుకు వెలిగిస్తున్నావు? రాఘవ చిరునవ్వుతో చెప్పేవాడు, ఈ దీపం నా ఆశ, ఇది వెలిగితే నా జీవితం చీకట్లోకి వెళ్లదు. కష్టకాలం. ఒక సంవత్సరం భయంకరమైన కరువు వచ్చింది. పంటలు పాడయ్యాయి, పనీ దొరకలేదు. రాఘవ పరిస్థితి మరింత కష్టమైంది. కొన్ని రోజులు అతని పిల్లలు ఆకలితో నిద్రపోయేవారు. ఒక సాయంత్రం అతని భార్య మృదువుగా చెప్పింది, మన దగ్గర నూనె చాలా తక్కువుంది, కొన్ని రోజులు దీపం వెలిగించకపోతే బాగుండదా? రాఘవ దీపాన్ని చూస్తూ అన్నాడు, ఈ దీపం ఆరిపోతే నా విశ్వాసం కూడా ఆరిపోతుంది. ఆ రాత్రి చివరి నూనె చుక్కలతో దీపాన్ని వెలిగించాడు. అతిథి రాక. అదే రాత్రి గాలులు బలంగా వీచుతున్నప్పుడు ఎవరో తలుపు తట్టారు. బయట ఒక అలసిపోయిన వృద్ధుడు నిలబడి ఉన్నాడు. దారి తప్పిపోయాను అతనన్నాడు. మీ ఇంటి ముందు వెలిగే దీపమే నాకు దారి చూపింది. రాఘవ అతన్ని ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లాడు. తన వద్ద ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని అతిథితో పంచుకున్నాడు. వెళ్లే ముందు వృద్ధుడు చెప్పాడు, నీ దీపం చిన్నదైనా అది వెలుగు కంటే ఎక్కువ, అది దారిని చూపుతుంది. జీవిత మార్పు. మరుసటి రోజు గ్రామానికి అధికారులొచ్చారు. పక్కపట్టణంలో మంచి కుంచె పనివాళ్లు కావాలట. ఎవరో రాఘవ పేరులు సూచించారు. కొద్దికాలంలోనే రాఘవ జీవితం మారిపోయింది. అతని పనికి గుర్తింపొచ్చింది. ఇల్లు సంతోషంతో నిండిపోయింది. కాని ఒక విషయం మారలేదు. ప్రతి సాయంత్రం అతని ఇంటి ముందు ఆశదీపం వెలుగుతూనే ఉంది. బోధ. ఏళ్ల తర్వాత రాఘవ తన పిల్లలకు చెప్పాడు, చీకటి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆశను వదలకూడదు. చిన్న నమ్మకం, చిన్న మంచి మనసే పెద్ద మార్పుకు కారణమవుతాయి. నీతి. ఆశ, విశ్వాసం, దయ ఇవి ఎప్పుడూ మన జీవితానికి వెలుగునిస్తాయి.